తెలంగాణలో పాలన బస్టు పట్టిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. రాష్ట్రంలో అసత్యాల అబద్దాల పాలన నడుస్తోంది అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ ఇప్పటి వరకు అమలు చేయలేదు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విధానం అంటూ లేదు అన్నారు. ప్రజల్లో రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోయిందని, సీఎంగా శ్రీధరబాబుకు అర్హత ఉంది అన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఉన్న అవినీతి అధికారులే ఇప్పుడు కొనసాగుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందని, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. చేసిన వాగ్దానాలు దీని గురించి ఎవరైనా మాట్లాడతారు? ఈ ప్రభుత్వంలో 4 లక్షల కోట్లు అప్పు చేసిండు, 4 లక్షల కోట్లు అప్పు చేసిండు అనుకుంటా రేవంత్ రెడ్డి ఎవరినంతా ఎవడొరలే అసెంబ్లీ ఎన్నికల ముందు. తీరా ఈయన వచ్చి ఘనకార్యం ఏమైనా చేస్తాడే అనుకుంటే చక్కగా వేయండు నేషనల్ మీడియా ఛానల్లో కూర్చొని 4 లక్షల కోట్లు అనుకున్నా, నేను 6-7 లక్షల కోట్లు ఉన్నాయి అన్నాడు. నేను కూర్చున్నాక నాకు తెలిసింది అన్నాడు. మరి లక్షల కోట్ల అప్పు ఉండి తెలిసినాక ఏంటి కోసం ఇనిగానం వాగ్దానాలు చదువుతా అన్ని చదువుతాయి. ఇనిగానం వాగ్దానాలు ఇంటికి ఇచ్చినాం, ఏదో అబద్ధ మాటలు మాట్లాడేసి లంక బిందెలు ఉన్నాయి అనుకో. ప్రగతి భవన్లు ఉండవు, ఫామ్ హౌస్లు ఉంటాయి. దమ్ముంటే ఓవాడికి నువ్వు 4 పుస్తకాలు చదువుకున్నావు, నేను నీకే ఇంత ఉంటే 80,000 పుస్తకాలు చదువుకున్నాడు ఆయన. లంక బిందెలు నిలబెట్టుకోవాలి తెలియదు ఆయనకి. మహాలక్ష్మి స్కీము, ఫ్రీ ఆర్టీసీ బస్ ట్రావెల్ ఫర్ ఉమెన్ ఇంప్లిమెంటెడ్. గ్యాస్ సిలిండర్ 500 నాట్ ఇంప్లిమెంటెడ్. 2,500 మంత్లీ అసిస్టెన్స్ ఫర్ ఉమెన్ నాట్ ఇంప్లిమెంటెడ్. రైతు భరోసా మార్చి 31 కల్లా పడిపోతాను కదా మొన్న, నాట్ ఇంప్లిమెంటెడ్. 500 రూపాయలు ప్యాడీ బోనస్ నాట్ ఇంప్లిమెంటెడ్. 15,000 ఫార్మర్కి భరోసా, 12,000 లేబరర్కి వ్యవసాయ కూలీకి, అది నాట్ ఇంప్లిమెంటెడ్. గృహజ్యోతి 200 యూనిట్లు ఫ్రీ పవర్ అనౌన్స్డ్ బట్ నాట్ ఇంప్లిమెంటెడ్. కేసీఆర్ దగ్గర ఉన్న దొంగలు ఆఫీసర్లు ఎవరైతే అయ్యే మొఖాలు ఉన్నాయి ఇప్పుడు కూడా. అంటే నీకు నియత కూడా లేదు.